వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సాయిబాబా నగర్ 290వ డివిజన్, సుభాష్ నగర్ 292వ డివిజన్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ బొబ్బా రంగారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కాలనీ వాసులు కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నా అంటే నేను ఉన్నాను అని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా రంగారావు అని ఆయన సేవలను కొనియాడారు. కాలనీలో తలెత్తే ప్రతి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కారం చూపించే వ్యక్తి అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కాలనీ మాజీ అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి, శేషాచారి, కాంగ్రెస్ నాయకులు రమణ, మల్లేష్ గౌడ్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పటేల్, మహిళా అధ్యక్షురాలు నాగశిరోమణి, టిఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్, దుర్గారావు, ఎస్ఆర్ నాయక్, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు, మేస్త్రీ సంఘాల అధ్యక్షుడు మాలాద్రి, కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు మరియు కాలనీ వాసులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. మాజీ కౌన్సిలర్ రంగారావు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారి జన్మదినం ఈరోజు జరుపుకోవడం జరిగింది. వారికి భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సంవత్సరంలో మా రంగారావు గారు మాజీ కౌన్సిలర్ గారు, ఆయన్ని అత్యంత మెజారిటీతో గెలిపించుకున్నాము. ఆయన చేసిన సేవలు ఇప్పటికి కూడా మున్సిపాలిటీ ఆఫీసులో కానీ ఎక్కడ కానీ మా అందరికీ అతని పేరు మర్చిపోలేదు. ఏ ఆఫీసర్ అయినా సరే రంగారావు గారు అంటే అమితమైన గౌరవం ఉంది. అదే గౌరవం ఇప్పటికి కూడా నడుస్తుంది. మా కోరికలన్నీ ఏంటంటే ఈ ఒక్కసారికి ఆయన కార్పొరేటర్ చేయాలని మా మనస్ఫూర్తిగా మా కాలనీ వాసులు కానీ, మా 4 కాలనీల వాసులు కానీ అందరి కోరిక. అందు గురించే మేము ఎన్నెమ్మటే ఉంటాం. నేను మేస్త్రుల సంఘం అధ్యక్షుడిని. మాకు 500 ఓట్లు ఉన్నాయండి. 5 సాలీడ్గా ఆయనకే వేయాలని మేము మనస్ఫూర్తిగా నేను ఇంక్వైరీ చేసి మా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రంగారావు గారి జన్మదిన శుభాకాంక్షలు ఎప్పుడు ఎల్లవేళ ఇలాగే జరుపుకోవాలని నా కోరిక అండి. ఈరోజు మాజీ కౌన్సిలర్ బి రంగారావు గారి 60వ జన్మదినం సందర్భంగా పార్టీలకు అతీతంగా అందరూ కాలనీవాసులు కానీ కొత్త కాలనీవాసులు కానీ వచ్చి ఎంతో అంగరంగ వైభవంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ శాల్వాతో సత్కరించి ఆయన చేసినటువంటి కౌన్సిలర్గా ఉన్నప్పుడు చేసినటువంటి పనులను కూడా కొనియాడటం జరిగింది. మహిళా కార్యకర్తలు కానీ మా పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే వచ్చి రంగారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రంగారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బొబ్బా రంగారావు గారికి షష్ఠి పూర్తి మహోత్సవ శుభాకాంక్షలు. రంగారావు గారు 2000 సంవత్సరంలో 4వ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిచి, ఆయన గెలిచినప్పుడు ఈ 4వ వార్డులో ఎక్కడ చూసినా వాటర్ సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య ఇటువంటివి చాలా ఉండేవి. కనీసం కరెంటు కూడా లేని బస్తీలు చాలా ఉండేవి. అటువంటి అన్నింటినీ ఆ రోజు దేవేంద్ర గౌడ్ గారి సహకారంతో, తర్వాత శ్రీశైలం గారి సహకారంతో, తర్వాత ఎమ్మెల్యే వివేక్ గారి సహకారంతో ఈ 4వ వార్డు మొత్తాన్ని చాలా వరకు ఇటువంటి సమస్యలన్నీ తీర్చడం జరిగింది. అటువంటి రంగారావు గారిని మళ్ళీ ఒకసారి ఇప్పుడు మళ్ళీ డివిజన్లు అయినాయి. ఈ డివిజన్లు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకా కొత్త సమస్యలు చాలా ఉన్నాయి. ఈసారి కార్పొరేటర్గా అత్యధిక మెజార్టీతో గెలిపించి మన డివిజన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ మళ్ళీ ఒక్కసారి రంగారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఇటువంటి జన్మదినాలు చాలా మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ పెద్దలు, వృద్ధులు, గౌరవనీయులు మాజీ కౌన్సిలర్ అయినటువంటి బొబ్బా రంగారావు గారికి అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే రాజకీయంలో 2009 నుంచి కూడా అన్నంటూ నడుస్తూ జరుగుతుంది. గత తెలుగుదేశం పార్టీలో నుంచి కూడా అన్నతోటే ఉంటున్నాము. అతి కారణాల వల్ల మేము అన్నని కార్పొరేటర్గా చూడాలన్నది కోరిక. ప్రతి ఒక్కరూ కూడా
చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్న మంచి పనిని కానీ అన్నను మంచితనాన్ని కానీ గుర్తు చేసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. 1 సెకండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రంగన్న. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అపురూప, ఎస్ఆర్ నాయక్ నగర్, మోడీ, జనప్రియ, రామరెడ్డి నగర్, సుభాష్ నగర్ నుంచి ఎంతోమంది మిత్రులు వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. చాలామంది మిత్రులు వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా కూడా ఫోన్ చేసి కూడా పర్సనల్గా కూడా కలిసి చాలామంది చెప్పారు. వారందరికీ కూడా ఈ మీడియా ద్వారా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2000 నుంచి నా ఎన్నెంటూ ఉన్న మా మేస్త్రి సంఘాల ప్రెసిడెంట్ మాలాద్రి గారు, వెంకటేశ్వర గారు, వారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీనియర్ సిటిజన్స్, మహిళా గ్రూప్ లీడర్సు, కాంగ్రెస్ మహిళా లీడర్సు, ఎంతోమంది పెద్దలు, గౌరవ శ్రీశైలం గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, అదే హనుమంతరెడ్డి గారు, అదేవిధంగా మైనంపల్లి గారు, ఎంతోమంది పేరు పేరున నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరూ ఆదరాభిమానాలతో నాకు చేతనైనంత వరకు మంచి చేసే ఉద్దేశంతో నేను ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో ఒక నీతి నిజాయితీతో పనిచేశాను. అదేవిధంగా నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా నీతి నిజాయితీతో పనిచేస్తూ నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీకి గౌరవం తెచ్చాను. కానీ ఎప్పుడు కూడా నా వల్ల ఏ పార్టీ కూడా, నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా పార్టీలు ఈయన చెడ్డవాడు అని అనిపించుకోలేదు. అందరూ కూడా నాతో చాలా గౌరవంగా, పార్టీ పెద్దలందరూ కూడా నా మంచితనాన్ని గుర్తించి, నా నిజాయితీని గుర్తించి నన్ను ప్రోత్సహించారు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.